వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. మానవాభివృద్ధి నివేదిక HDI 2013 ప్రకారం చివరి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ నైగర్ కాంగో రిపబ్లిక్. క్వశ్చన్ నెంబర్ 2. 2013 మానవాభివృద్ధి సూచికలో సింగపూర్ స్థానం? ఆన్సర్ 18. క్వశ్చన్ నెంబర్ 3. మానవాభివృద్ధి నివేదిక HDI 2013 ప్రకారం మొదటి 5 స్థానాలు ఆక్రమించిన దేశాలు? ఆన్సర్ నార్వే, ఆస్ట్రేలియా, USA, నెదర్లాండ్, జర్మనీ. క్వశ్చన్ నెంబర్ 4. UNDP HDI నివేదిక మాదిరిగా మన దేశంలో జాతీయ మానవాభివృద్ధి నివేదికను తయారు చేస్తున్నారు. అయితే ఈ నివేదిక మొదటిసారిగా ఎప్పుడు విడుదల చేయబడింది? ఆన్సర్ 2002 జనవరి 23వ తేదీన. క్వశ్చన్ నెంబర్ 5. HDIను గణించేటప్పుడు UNDP ఎన్ని కారకాలను పరిగణనలోనికి తీసుకుంటుంది? అవి ఏవి? ఆన్సర్ 3. 1 తలసరి ఆదాయం, 2 సగటు ఆయుష్ ప్రమాణం, 3 విద్య అక్షరాస్యత. క్వశ్చన్ నెంబర్ 6. మానవ అభివృద్ధి సూచిక HDI అనే భావనను ఎవరు అభివృద్ధి పరిచారు? ఆన్సర్ మహబూబ్ ఉల్ హక్, పాకిస్తాన్కు చెందినవారు. ఈ సూత్రాన్ని 1990లో అభివృద్ధి పరిచారు. క్వశ్చన్ నెంబర్ 7. 2013 లింగ సంబంధిత అభివృద్ధి సూచి GDIలో భారతదేశం స్థానం ఎంత? ఆన్సర్ 132. క్వశ్చన్ నెంబర్ 8. 2013 HDIలో భారతదేశం యొక్క విలువ ఎంత? ఆన్సర్ 0.554. క్వశ్చన్ నెంబర్ 9. మానవ అభివృద్ధి నివేదిక 2013 ప్రకారం ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 136.